చాలా మంది లైఫ్ లో ఇలానే అవుతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోకుండా కొత్త అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మన దగ్గర ఉన్న అవకాశాలన్నీ చేజారిపోతూ ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మన చేతిలో నుంచి అవకాశం అంతా కూడా పోయి మనం ఏమైనా చేయడానికి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అయ్యో నా చేతిలో ఉన్నప్పుడు ఈ పనిని నేను చేసుకోలేకపోయానే, దీన్ని నేను సద్వినియోగంగా వినియోగించుకోలేకపోయానే అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసమే ఈ స్టోరీ విందామా మరి. ఒక ఊరిలో రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను ఒక రోజు ఎగ్స్ ట్రేస్ అన్నింటినీ కూడా పేర్చుకొని 1 by 1 లైన్ లో పెట్టుకొని చేతులతో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అతను కెరీర్ పరంగా, అలాగే మనీ పరంగా, ఫ్యామిలీ పరంగా, లవ్ పరంగా ఏదైతే హోప్స్ పెట్టుకున్నాడో, డిజైర్స్ ఉన్నాయో వాటన్నిటిలాగానే ఆ ఎగ్స్ ని కూడా భావించాడంట. అప్పుడు తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా వాటిలో నుంచి ఒక ఎగ్ కింద పడిపోతుంది. కింద పడిన ఎగ్ కోసం రాజు చేతిని చాచి పట్టుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఆటోమేటిక్ గా ఒక ఎగ్ పడిపోవటం చూసిన రాజుకి మిగతా ఎగ్స్ అన్ని కూడా వణికిపోయి తొణికిపోయి ఒకదాని వెంబడి ఒకటి పడుతూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతని చేతిలో ఉన్న ట్రేస్ లో ఎగ్స్ అన్ని కూడా వణికిపోయి కింద పడిపోతాయి. ఇదే విధంగా మన లైఫ్ లో కూడా మనం కూడా మన చేతిలో ఉన్న అవకాశాన్ని ఎప్పుడు కూడా చూడము. అలాగే దాన్ని వాడకుండా ఇంకా ఏదైనా అవకాశం వస్తే బాగుంటుందేమో, ఇంకా మంచి అవకాశం వస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. సో మన లైఫ్ లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా మనం అనుకున్న వాటిల్లో ఏదైనా ఒక అవకాశాన్ని కోల్పోయినప్పుడు మనం అక్కడే ఆగిపోకూడదు. అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతూ నెక్స్ట్ అవకాశాలు ఏదైనా ఉన్నాయంటే వాటిని సద్వినియోగం చేసుకోవటం వెళ్తూనే ఉండాలి. ధైర్యం, ఓపిక మన దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాలు అనేవి మనల్ని వెతుక్కుంటూ బోలెడన్ని వచ్చేస్తూ ఉంటాయి. మరి మనం కూడా రాజులాగా ఉందామా, లేకపోతే అవకాశాలని వెతుక్కుంటూ కాకుండా అవకాశాలే మన కోసం వెతుక్కుంటూ వచ్చేలాగా మారుదామా? ఆలోచించండి. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చింది అంటే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.